రాములు వారి సీతమ్మ వారి ఎలాగో కృష్ణ పరమాత్మ రాధ ఎలాగో అలాగే తన రామకృష్ణ వారి తన శక్తిని శారదామాయి ఇచ్చారు. గౌరీ వచ్చి తన కార్యాన్ని అంటే లోక వివేకానంద స్వామి ఆయన సందేశాన్ని దేశ విదేశాలు అంతటా వ్యాప్తి చేశారు. లేదంటే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే మనుషులు అందరూ కూడా ఒకే జాతి కుల మత దేశ వ్యత్యాసం లేకుండా అందరూ కూడా పురోగతి చెందాలి. అంటే అభ్యుదయ నిశ్శేష అంటే మానవులందరూ కూడా ఉన్నత స్థితి చేరుకోవాలి. దానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని రామకృష్ణ గారు మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం భగవన్ లాభం, భగవత్ సాక్షాత్కారం పొందాలి ఆయన ఉద్దేశంలో దాన్ని వివేకానంద స్వామి వివేకానంద శిష్యులందరూ కూడా శిష్యులు గృహస్థ భక్తులు అందరూ కలిపి ఈ రామకృష్ణ మిషన్ అని వివేకానంద స్థాపించారు. 1897 మే 1వ తేదీన రామకృష్ణ ప్రారంభించబడింది. రామకృష్ణ వారి జన్మదినం 1887 నుంచి ఇది జీవించుండగానే జరుగుతూ ఉన్నాయి. ఇలాగా మనం లోక కళ్యాణం కోసం మన భారతదేశం తర్వాత యావత్ ప్రపంచ మానవాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు.